హాయ్ హలో నమస్తే వనక్కం వెల్కమ్ టు శశి టెక్. ఇవాళ డేట్ వచ్చేసి 1 జూలై 2024 అండ్ టైం వచ్చేసి 6 PM అండ్ ఇప్పటి వరకు నా టెక్ న్యూస్ ఏందో చూసేద్దామా. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు ఒక ల్యాప్టాప్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ అల్ట్రా అనే నేమ్తో అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. అది కూడా 2K రెజల్యూషన్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో 2 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు మన ముందుకి. ఒకటి వచ్చేసి 16GB విత్ 1TB వేరియంట్, ఇంకొకటి వచ్చేసి 32GB విత్ 2TB వేరియంట్తో అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి ఇంటెల్ కోర్ ప్రాసెసర్ని అయితే యూస్ చేశారనమాట. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ని అయితే యూస్ చేశారు. సో మరి వీళ్ళు ప్రైస్ పరంగా కూడా చూసుకుంటే ఇది వచ్చేసి 16GB విత్ 1TB ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 2 lakhs వరకు అయితే ఉంటుంది. అండ్ 32GB విత్ 2TB వేరియంట్ ఏదైతే ఉంటుందో అది 2,24,000 వరకు అయితే ఉంటుంది. సో మేబీ అంటే వీళ్ళు చెప్పిన ప్రైజెస్ ఇవి. మరి ఇంతవరకు మన ఇండియాకి ఏ ప్రైస్లో తీసుకొస్తారు అనేది చూడాలి. సో ఈ మంత్ జూలై 10th అయితే వీళ్ళది ఈవెంట్ ఉంది కాబట్టి ఒకసారి చూసేద్దాం దాంట్లో ఏ ప్రైస్కి తీసుకొస్తారా అనేది కూడా చూద్దాం. యాపిల్ నుంచి ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. ఈసారి iPhone 16 వచ్చేసి మనకి సెప్టెంబర్లో లాంచ్ అవుతున్నట్టుగా ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. ఇది వచ్చేసి మనకి A18 బయోనిక్ చిప్సెట్స్ అయితే వస్తుందని చెప్పుకొచ్చారు. దీంట్లో ఈసారి 4 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. ఎప్పటిలాగానే మనకి 4 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Plus ఈ 4 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. ప్రెజెంట్ దీని ప్రైస్ కూడా కొంచెం అంటే అరౌండ్ $100 దాకా అయితే పెట్టారు. అది మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా చూసుకుంటే 83,000 84,000 అరౌండ్ అట్లా అయితే ఉంటుంది. అది కూడా బేసిక్ మోడల్. మరి చూడాలి. సో ఒకవేళ ఈ మొబైల్స్ కానీ సెప్టెంబర్లో కానీ రిలీజ్ అయితే మీకు మనకు ఆల్రెడీ తెలిసిందే ఐఫోన్ ప్రీవియస్ జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కొంచెం తక్కువ ప్రైస్లో అయితే వస్తాయి అన్నమాట. సో చూద్దాం మరి వీళ్ళు ఏ ప్రైస్లో తీసుకొస్తారా, లేకుంటే సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారా లేదా, ఒకవేళ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తే దానికి స్పెసిఫికేషన్స్ ఏంటో అనేది కూడా అప్పుడే చూసేద్దాం. సామ్సంగ్ నుంచి ఇంకొక అప్డేట్ అయితే వచ్చింది. సామ్సంగ్ వాళ్ళు ఈసారి రింగ్ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. మన అందరికి తెలిసిందే కదా, రేపు జూలై 10th అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈసారి ఈవెంట్లో వీళ్ళు రింగ్ గురించి అయితే చెప్పుకొస్తున్నారు. సో ఈ రింగ్ వచ్చేసి మనకి అంటే ఫింగర్కి పెట్టుకుంటాం కదా, ఫింగర్కి పెట్టుకోగానే మన బాడీలో ఉన్న టెంపరేచర్ని అయితే డిటెక్ట్ చేసి అక్యురేట్గా అయితే చూపెడుతుందని చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి వీళ్ళు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది. స్మార్ట్ వాచెస్కి సంబంధించిన ఏమేమి ఫీచర్స్ అయితే ఉంటాయి అవన్నీ రింగ్లో కూడా ఉంటాయని చెప్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ప్రైస్ కూడా ఏ రేంజ్లో పెడతారు అనేది చూడాలి. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళు తెలిసిందే కదా, వేరే లెవెల్ అన్నమాట ఇన్వెన్షన్లో వాళ్ళు. యాపిల్ తర్వాత ఎవరైనా ఉన్నారంటే సామ్సంగ్ వాళ్ళే. సామ్సంగ్ యాపిల్ రెండు గట్టి పోటీ మీద రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. సో మరి చూడాలి వీళ్ళు రింగ్ ఏ ప్రైస్లో తీసుకొస్తారా అనేది, ఏ స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. నేనైతే మెయిన్లీ వెయిటింగ్ అయితే దాని గురించి ఎప్పటి నుంచి చెప్తున్నది ఇదే కూడా. నేనైతే మోస్ట్లీ వెయిటింగ్ అయితే రింగ్ గురించి అన్నమాట. చూద్దాం మరి ఎలా అంటే ఎంత ప్రైస్లో తీసుకొస్తారా అనేది, ఏమేమి స్పెసిఫికేషన్స్తో తీసుకొస్తారా అనేది. రియల్మీ వాళ్ళు ఒక కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ 13 Pro అనే నేమ్తో అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. వీళ్ళు కెమెరాని హైలైట్ చేసుకుంటూ ఒక పిక్చర్ని అయితే రిలీజ్ చేశారు అనమాట. దాని యొక్క ఇమేజెస్ డిస్ప్లే పైన అయితే చూడవచ్చు. వీళ్ళు వచ్చేసి కెమెరాని హైలైట్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్ అండ్ 50 MP టెలిస్కోపిక్ లెన్స్తో అయితే వస్తుంది. అప్ టు 3x వరకు అయితే జూమ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే 5050తో అయితే తీసుకొస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇది ఓన్లీ మనకి 2 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు, 8GB అండ్ 12GB. బట్ ర్యామ్ పరంగా చూసుకుంటే 3 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. ఒకటి 128GB, 256GB అండ్ 512GB ఈ 3 వేరియంట్స్తో అయితే తీసుకొస్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ప్రైస్ ఏ రేంజ్లో పెడతారా అనేది. ఎందుకంటే ఇది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో సేల్స్కి అయితే రాబోతుంది. డిస్ప్లే పరంగా కానీ ఏ జనరేషన్ చిప్సెట్ యూజ్ చేస్తారో అనేది కూడా చెప్పలేదు ఇంకా ప్రస్తుతానికి. మరి చూడాలి వీళ్ళు ఫ్లిప్కార్ట్కి అయితే సేల్స్కి తీసుకొస్తామంటున్నారు కదా, ఇంకా చూద్దాం మరి వెయిట్ చేసి. ట్రై వాళ్ళు ఒక అప్డేట్ అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట. ట్రై అనేది వచ్చేసి మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే అనౌన్స్ చేశారు. ఇది వీళ్ళు వచ్చేసి చెప్పొచ్చేది ఏంటంటే, మనకి ఇప్పుడు స్టోల్ అయిన సిమ్స్ కానీ లేకుంటే పాడైపోయిన సిమ్స్ కానీ మనం పడేస్తూ ఉంటాం కదా. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఆ సిమ్స్ మనకి ఒకవేళ పోయినాయి అనుకోండి, మనం ఆ సిమ్ అదే నెంబర్ పైన ఇంకొక సిమ్ తీసుకోవాలంటే మనకు 1 hourలో యాక్టివేషన్ అయిపోతుంది. బట్ ఇప్పటి నుంచి ఏమైనా సిమ్స్ కావాలనుకున్నా కానీ కూడా మనకి 7 days అయితే టైం పడుతుందని చెప్పొచ్చారు. ఇదే కొత్త అప్డేట్ అన్నమాట. ఇప్పటి నుంచి 7 days అయితే టైం పడుతుంది. సో ఎందుకంటే ఇది కూడా వీళ్ళు ఆ అప్డేట్ ఎందుకు తీసుకొచ్చారంటే, మనకి స్కామ్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి అనమాట. సో వీళ్ళు ఆ స్కామ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి అంత టైం పడుతుందని చెప్పి వీళ్ళు ఆ టైంని అయితే పెట్టుకున్నారు వీళ్ళు. సో అందుకని ఈ అప్డేట్తోనైతే వాళ్ళు మన ముందుకైతే వచ్చారు. సో ఇప్పటి నుంచి ఏమన్నా పోయిన సిమ్స్ కానీ లేకుంటే ఏదైనా నెట్వర్క్ స్విచ్ అవ్వాలనుకున్నా కానీ కూడా 1 week అయితే టైం పడుతుంది అనమాట. సో మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నన్ను అడిగితే
కొంచెం బెస్ట్ స్టెప్ అయితే తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే స్కామ్స్ అనేవి కొంచెం తగ్గుతాయని నా ఒపీనియన్ ఇది. మరి చూద్దాం వీళ్ళు అదే అంటే ఏమైనా స్కామ్స్ ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అనేది చూసేద్దాం ముందు. వివో నుంచి ఒక 2 మొబైల్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. వివో Y180 అండ్ వివో Y180i అనే 2 మొబైల్స్ అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. దాని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీ డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మనకి 6.5 ఇంచ్ HD+ LCD డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట. స్పెసిఫికేషన్స్ రెండు సేమే, రెండిట్లలో ఒకే స్పెసిఫికేషన్తో అయితే తీసుకొస్తున్నారు. వీళ్ళు దీంట్లో మీడియాటెక్ హెలియో 8G85 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారనమాట. డ్యూయల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీతో అయితే తీసుకొస్తున్నారు. అది కూడా 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది ఇది. సో మరి వీళ్ళు అది మొబైల్ కూడా వచ్చేసి సింగిల్ వేరియంట్తోనే తీసుకొస్తున్నారు. 4GB విత్ 128GB. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో ఎవరైతే 10,000 12,000లో ఏదైనా మొబైల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే హీలియో G85 ప్రాసెసర్ అనేది మన గేమింగ్కి అయితే అంత పనిచేయదు. మరి చూడాలి వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది. రిలీజ్ పరంగా అయితే ఎటువంటి అప్డేట్స్ లేవు. మరి చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది. రియల్మీ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. రియల్మీ GT7 Pro అనే పేరుతో అయితే మనం ముందుకైతే తీసుకొస్తున్నారు. దాని యొక్క ఇమేజెస్ ఇప్పుడు మీ డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. దీంట్లో వీళ్ళు 1.5K 8LTPO OLED డిస్ప్లేని అయితే యూజ్ చేసినట్టుగా చెప్పుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 8 Gen 4తో అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఈసారి ఈ మొబైల్ అనేది. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఏంటా అనేది. దీంట్లో వీళ్ళు 6000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తారు. విత్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. 3 కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. అండ్ దీంట్లో మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రెండు కూడా అయితే ఉంటున్నాయంట. మరి చూడాలి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారా అనేది. ఈ మొబైల్ GT5 Proకి సక్సెసర్ అని చెప్పొచ్చు. మరి చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారా అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే మీరు నోటిఫికేషన్గా పొందొచ్చు.